మేము ఆకుల హరీష్ స్వప్న గుర్రలగొంది గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాము. ఈరోజు చివరి రోజు ప్రజలంతా కూడా ఈ ర్యాలీలో భారీ ర్యాలీలో ప్రజలంతా మద్దతు తెలుపుతూ చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా మేము చేసిన సేవలు, నేను ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నిజంగా ప్రజలలో ఉంటే ఏ విధంగా స్పందన ఉంటుందో ఈరోజు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సహకారంతో గ్రామ అభివృద్ధిలో సారథి సహకారంతో ప్రజల వెంబడి ఉంటూ మేము నిజంగా ప్రతి ప్రజలతో అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలంతా ఏకమై రోడ్ల మీకు వచ్చి మద్దతు తెలిపి సర్పంచ్ అభ్యర్థిగా ఉండు బిడ్డ నేను కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపినారు. ముఖ్యంగా ఈరోజు తెలిసింది ఏంటంటే ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తే ప్రజాప్రతినిధి ఈజీగా కావచ్చు. కంపల్సరీ మంచి చేసిన వాళ్ళకి తప్పకుండా అవకాశాలు వస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు గుర్రాలగొంది గ్రామంలో ఏ ఇల్లు చూసినా తాళాలు పెట్టి మరి హరీష్ తమ్మునికి, హరీష్ కొడుకు, హరీష్ అన్నకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు అందరూ వచ్చినారు. వారందరికీ మా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను గుర్రాలగొంది గ్రామంలో హరీష్ అన్న గారి సహకారం మరియు రవీంద్రరావు సార్ గారి సహకారంతో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయినాయి. ముఖ్యంగా మేము చేసే పని ఏంటిదని అంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ఒకటి. ముఖ్యంగా నిరుపేదలున్న ఫ్యామిలీలు, కుటుంబాలకు ఆర్థికంగా ఏ విధంగా మేము సాయం చేస్తే సాయం జరుగుతుంది, వారికైనా కుటీర పరిశ్రమలు కానీ ఏదైనా ఇండస్ట్రీలు కానీ తెచ్చి యువకులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈరోజు మేము బరిలో ఉన్నాము. మిగతా పనులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మిగతా సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా మా గ్రామంలో ఉన్నాయి. మెయిన్గా ఆర్థికంగా మన గ్రామాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము ఈరోజు ముందుకు వచ్చాము. అదేవిధంగా అందరూ కూడా ప్రజలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి, క్యాన్సర్ నుంచి ఎలా అరికట్టాలి, ప్లాస్టిక్ నివారణ, కొన్ని మంచి అంశాలతోటి ఈరోజు మేము సర్పంచ్ పోటీలో ఉన్నాము. తప్పకుండా ఈ అవకాశం ప్రజలు ఇస్తున్నారు. ఈరోజు ప్రజల మద్దతు చూస్తే గెలుపు ఖాయమైపోయింది దేవుని దయ వల్ల. ఎందుకంటే ప్రజలలో ఉన్నాం కాబట్టి, ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి మేము 5 సంవత్సరాలలో స్వార్థం కాకుండా నిస్వార్థ సేవ చేసి ఈ ప్రజల మండలను పొందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మహిళలందరికీ మరియు అన్నలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ యువకులందరికీ నా అభినందనలు. మీ అందరి తోడుగా ఈ 5 సంవత్సరాలుగా నేను ఉండి మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జక్కాపూర్ గ్రామ ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు నా యొక్క నమస్కారాలు. నేను మీ గోపాలపురం భానుచందర్, ఎక్స్ ఎంపీటీసీ. నేను మీ అందరి సహకారంతో సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది. కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. నేను గత 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందించాను. నా సొంతంగా ఆడబిడ్డలకు 25 మందికి పుస్తమెట్లు అందించడం, అలాగే ప్రతి ఆడబిడ్డ ఆనందానికి కారణమైన పండుగలను, మన సాంస్కృతిక కార్యక్రమాలను భాగంగా బాక్సులు అందించడము, లేకపోతే నా వంతుగా నా సొంత డబ్బులతోటి కోలలు అందించడము, అలాగే నిరుపేద అయిన ఆడబిడ్డలకు పుస్తమెట్టలు ఇవ్వడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 9 నెలల గర్భిణీ స్త్రీలకు పనులు అందించడం జరిగింది. అలాగే రైతులకు నా వంతుగా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో టార్పాలిన్ కవర్లు సబ్సిడీలో 900 రూపాయలకు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా రేపటి రోజున మనము సర్పంచ్గా గెలిచిన తర్వాత అదే టార్పాలిన్ కవర్ను ఇంకా సబ్సిడీతో అందించడం జరుగుతుంది. గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారి ఆదేశానుసారం 150 మందికి కుట్టు మిషన్లు నేర్పించడం జరిగింది. అట్టి కుట్టు మిషన్లకు కూడా వ్యక్తిగత లోన్లు ఇప్పించడం, అలాగే ఆడబిడ్డలకు రేపటి రోజున మనం గెలిచిన తర్వాత స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి చూపించే విధంగా నేను నా యొక్క మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న యువతకు కూడా రేపటి రోజున వారికి ఉపాధి కోసం రోడ్డు పైన షాప్ పెట్టడమో, లేకపోతే సొంతంగా ఎదగడానికి సహకరించడానికి నేను నా వంతుగా తోడ్పాటును అందిస్తాను. అలాగే రేపటి రోజున వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఎవరికైనా పింఛన్లు ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా రేపటి రోజున నేను నా వంతు సహకారాన్ని అందిస్తాను. అలాగే మీకు గత పదవి కాలంలో నేను చేసిన పనులు మీ అందరికీ తెలుసు. భూములు కానీ, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మిలు కానీ ఏది కూడా ₹1 ఆశించకుండా నా సొంతంగానే ఎదుటి వాళ్ళకు అందించడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున నాయకుడు అంటే నడిపించేవాడని మా గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిన పని మాత్రమే నీకు గుర్తింపు ఉంటుంది, కాబట్టి మనం చేసిన పని మాత్రమే మనకు విలువడిస్తుందని నమ్మే సిద్ధాంతంతో మేము బతికాం. కాబట్టి రేపటి రోజున మీ అందరి ఆదరాభిమానాలు మాకు అందించి కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని
గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. గుర్తుంచుకో బానుకే కత్తెర గుర్తుకే బానన్నకే బానుకే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.